హలో ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సంక్రాంతి. సో ఈరోజు మేము సంక్రాంతి సందర్భంగా మేమైతే ఈరోజు మా ఊరు టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మా ఊరి పేరు జట్లపాలెం. సో ఈరోజు ఆ జట్లపాలెంలో శ్రీ పారుపల్లి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మా ఊరు వెళ్తున్నప్పుడు ఆ ఫీలే వేరబ్బా. ఎందుకంటారా, ఒక పక్కన పచ్చటి పంట పొలాలు, ఒక పక్కన కాలువ, మధ్యలో రోడ్డు. చూసారా, ఇలా ఉంటుంది లొకేషన్. అయితే చాలా బాగుంటుంది. ఉదయాన్నే వెళ్తాం కాబట్టి మంచుతో కప్పు అయితే ఇంకా బాగుంటుంది. సో మేమైతే ఊరు ఎంటర్ అవుతున్నాము. ఊరు ఎంటర్ అయినప్పుడు అయితే మేము స్టార్టింగ్లో ఒక వినాయకుడి గుడి ఉంటుంది, అక్కడైతే ఖచ్చితంగా ఆగి అప్పుడు ఊరిలోకి వెళ్తామన్నమాట. సో ఇప్పుడైతే మన ఆ టెంపుల్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక కాలువ గట్టు ఉంటుంది చూడండి. ఇక్కడైతే చిన్నప్పుడు అందరు ఇక్కడే ఆడుకునే వాళ్ళం అనమాట. సో చూసారు కదా, ఈ రూట్ నుంచి అయితే పడాలు వెళ్ళొచ్చు, ఇటు రూట్ నుంచి అయితే బొమ్మిడి వెళ్ళొచ్చు. సో మనం ఇప్పుడైతే ఊర్లోకి ఎంటర్ అయ్యాము. ఊర్లోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ గోశాల ఉంటుంది. గోశాల నుంచి ఆపోజిట్లో వినాయకుని టెంపుల్ ఉంటుంది అనమాట. మేము ఎప్పుడు వెళ్ళినా ఈ వినాయకుడి గుడి దగ్గర ఆగి దండం పెట్టుకునే ఊర్లోకి అయితే వెళ్తామన్నమాట. సో ఇప్పుడైతే వినాయకుడి గుడి దగ్గర ఎలా ఉంటుందో చూపిస్తానండి. ఇక్కడైతే ఒక చిన్న కాలువ కూడా ఉంటుంది, పిల్ల కాలువ లాగా. సో ఇక్కడైతే చాలా బాగుంటుంది, పైన చెట్లతోటి అదంతా చాలా బాగుంటుంది. ఇది వినాయకుని టెంపుల్ అనమాట. మమ్మీ డాడీ వాళ్ళు వస్తున్నారు చూడండి. మా హస్బెండ్ అండ్ భాను అయితే అక్కడే ఆగిపోయారు, ఎందుకంటే అటు నుంచి ఒక కార్ వస్తుంది. దాని గురించి భాను అయితే అక్కడే ఆగిపోయాడు. సో అది వెళ్ళిపోతుందని చెప్పి ఇంకా వాడు కూడా వచ్చేసాడు. ఫాస్ట్గా రమ్మంటే అడుగులు అడిగేస్తూ ఎంత టార్చర్ చేశాడు ఆ రోజు మమ్మల్ని అయితే. ఇది వినాయకుడి టెంపుల్ అనమాట లోపల. అండ్ తర్వాత దర్శనం అయిపోయాక మా డాడీ కాలువలోకి దిగైతే చేతులు కడుక్కొని వచ్చారు. చూడండి, ఇది పిల్ల కాలువ. పల్లెటూరులో మనకు మెయిన్గా కనిపించేవి గేదెలు, పెంకుటిల్లులు ఇవే కదా. సో ఇక్కడ అవే కనిపిస్తున్నాయి చూడండి, పెంకుటిల్లులు, వాటి ముందు ట్రాక్టర్లు. విలేజ్ లొకేషన్ అంటేనే అదొక రకమైన ఫీల్ ఉంటుంది. చూడండి ఎంత బాగున్నాయో పెంకుటిల్లులు అన్నీను. ఇదైతే రామాలయం మా ఊర్లో. అండ్ తర్వాత ఇవన్నీ హౌసెస్. ఇంకా దారంతా మీకు చూపించుకుంటూ వస్తున్నాను అనమాట. మా ఊరంతా ఈసారి తప్పకుండా వ్లాగ్ చేయాలి అనే ఉద్దేశంతోనే నేను ఈసారి అయితే ఖచ్చితంగా అంతా వీడియో తీసుకుంటూ అయితే వచ్చాను. ఇదైతే చాకరేం అంటారు కదా, అదనమాట. ఇక్కడ బట్టలు ఉతికే వాళ్ళు ఇదివరకు నా చిన్నప్పుడు, మరి ఇప్పుడు ఉతుకుతున్నారు లేదా నాకైతే తెలీదు. సో ఇదంతా మా ఊరు అనమాట. ఎలాగైనా వ్లాగ్ చేయాలి అని అయితే నేను మా ఊరు అయితే ఖచ్చితంగా మీ అందరికీ చూపించాలని నేనైతే వీడియో తీశాను. సో చూడండి, ఇదంతా మా ఊరు. ఇదేనండి మా ఇల్లు, మా ఓన్ హౌస్ ఇదే. మా ఓన్ హౌస్ పక్కనే ఒక స్కూల్ ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్. దాని పక్కనే టెంపుల్ అనమాట. ఈ టెంపుల్కే మనం ఇప్పుడు వెళ్ళాల్సింది. శ్రీ పారుపల్లి అమ్మవారి టెంపుల్ అనమాట. ప్రతి ఒక్కరికి గుడి అంటే మా ఊర్లో చాలా నమ్మకం అనమాట. ప్రతి ఒక్కరు ఈ గుడిలో దర్శనం చేసుకునే వెళ్తారు. సో మేము కూడా పండగలప్పుడు ఈ టెంపుల్కే వస్తామన్నమాట. సో చూసారా, గుడి అంతా అయితే మంచిగా ఇలా అలంకరించారు. చాలా అంటే చాలా బాగుంది. బట్ ఆ రోజు జనం కొంచెం ఎక్కువ ఉండడం వల్ల రష్ అయితే చాలా ఎక్కువ ఉంది. అందుకే నాకు కొంచెం వీడియో తీయడానికి కూడా ఇబ్బంది అయ్యింది. సో నాకు దొరికినంత వరకు అయితే నేను వీడియో తీశాను. ఈవిడే పారుపల్లి అమ్మవారు. సో చూసారు కదా, గుడి బయట పైన అయితే అమ్మవార్లు అందరూ ఇలా ఉంటారు. గుడి మొత్తం చూడడానికి అయితే ఇలా ఉంటుంది. పక్కనే 4 గుడులు అయితే ఉంటాయి, చిన్న చిన్నవి. పైన రాముల వారు అది ఉంటారు. సో దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే ప్రసాదాలు తీసుకుంటున్నాము. ఇక్కడ ఒక చిన్న షెల్టర్ లాంటిది కూడా వేశారు, జనాలకి ఇబ్బంది కాకుండా నీడగా ఉంటుందని. మా వాడైతే ప్రసాదం తెచ్చుకొని కూర్చొని బుద్ధిమంతులు అయితే తింటున్నాడు. ఇక్కడ నుంచి మా మమ్మీ అండ్ మా హస్బెండ్ కూడా చూడండి ప్రసాదాలు తెచ్చుకొని తింటున్నారు. మా మమ్మీ అయితే నన్ను వీడియో తీస్తున్నావా అని అడుగుతుంది. ఇదే మా ఇల్లు, చూసారు కదా, గుడి పక్క నుంచే మా ఇల్లు. భక్తులు ఎక్కువ మంది ఉండడం వల్ల నేనైతే మొత్తం వీడియో కవర్ చేయలేకపోయాను. కొంచెం నా వరకు అయినంత వరకే కవర్ చేశాను. మా డాడీ నేను కూడా దర్శనం పూర్తి చేసుకుని వచ్చి ప్రసాదం తీసుకుని పక్కన తింటుండగా ఈ లోపు అమ్మవారు అయితే కనిపించారు ఊర్లో ఘనాసారికి అయితే.
ఇంకా గుడి నుంచి అయితే దర్శనం పూర్తి చేసుకొని మేమైతే ఇంకా బయలుదేరిపోయాము ఇంటికి. ఎందుకంటే చాలా ఫాస్ట్గా వచ్చేసాము. మాకు టైం కూడా చాలా తక్కువ ఉంది. ఎందుకంటే మేము అక్కడి నుంచి నరసాపురం వెళ్ళాలి, నరసాపురం నుంచి వచ్చాక చిన్న తిరుపతి వెళ్ళాలి. ఇలా మాకైతే వరుసగా అయితే మాకు ప్రయాణాలు ఉన్నాయి. అందుకని అయితే ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసుకుని అయితే వచ్చేసాము మేము. చూడండి మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకుని అయితే మంచిగా బొట్లు పెట్టుకుని ఎలా ఉన్నాము. సో అయిపోయిన తర్వాత ఇగొని చూసారా, దారిలో ఇలా సంచులన్నీ జాడించుకుంటా పొలం దగ్గర ఎంత బాగుంటుందో ఇట్లాంటివన్నీ చూడడానికి రియల్గా అయితే. సో నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.